హలో అండి అందరికీ. ఈరోజు అయితే మార్నింగ్ అయితే టమాటా పప్పు చేశాను. దీనికోసం అయితే కొద్దిగా కందిపప్పు, కొద్దిగా పెసరపప్పు అనమాట, రెండు కూడా సమానంగా తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద టమాటా పండు, ఒక పచ్చిమిరపకాయ అనమాట. టమాటాని ఇదిగోండి ఒక 4-5 ముక్కలు కోసేసి అందులో వేసేసాను. అలాగే ఈ పప్పులో కారం అయితే వేయాను కాబట్టి ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను. అందులో పసుపు, ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇలా కుక్కర్లో పెట్టేసాను అనమాట. స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అలా ఉంచాను. ఒక పక్క అయితే ఇదిగోండి తాలింపు కోసం అయితే ఇవన్నీ కూడా రెడీ చేశాను. కొంచెం పచ్చి కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయ అనమాట. వెల్లుల్లి వచ్చేసి గుడ్లు కాకుండా ఇలా తొక్కతోనే మామూలుగా కొన్ని కొట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీలోకి అయితే తొక్క తీసేసి గుడ్లు వేస్తాం కదా, కానీ ఇలా ఏదైనా పప్పు రసం అయితే మాత్రం నేను ఇలా తొక్క తీయకుండా కొట్టేసుకుంటే బాగుంటుంది. అందుకని కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఇలా తీసుకొని కొట్టేసుకున్నాను. అలాగే కొంచెము జీలకర్ర, ఇంకా కొన్ని పోపులు, అలాగే కారం కోసం ఇంకో 2 ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఈ పప్పు వచ్చేసి ఒక 2-3కి సరిపోయేటట్టే వండుతున్నాను. అందుకోసం ఇందులో కారం వేయట్లేదు. ఓన్లీ ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేస్తే కారం అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ మందికి మనం వండుకున్నట్లయితే కారం వేసుకోవాలి. కారం వేసి వండుకుంటే ఆ పప్పు ఇంకా వేరే టేస్ట్ వస్తుంది. నేనైతే కారం వేయకుండా వండాలనుకున్నాను, అందుకని ఓన్లీ పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసుకున్నాను. చూసారా 3 విజిల్స్ అయ్యేసరికి ఇలా ఉడికిపోయింది అనమాట. టమాటా ముక్కలు కూడా ఉడికిపోయేవి. పప్పు చూసారా బాగా నలిగిపోకుండా అక్కడక్కడ పప్పు ఉంది కదా. నాకు పప్పు ఏంటంటే బాగా మెత్తగా అయిపోయి అసలు పప్పా కాదని తెలియటట్టు అయిపోతుంది కదా, అలా కాకుండా ఇలా కొంచెం పప్పులాగా ఉంటే ఇష్టం అనమాట. అందుకని బాగా ఎక్కువగా ఉడికించేయలేదు. అయితే ఇదిగోండి ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు అయితే తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం అని అయితే ఇదైతే తీసుకుంది మా అమ్మ. ఈ గిన్నె ఉంది కదా, ఇదిగోండి చూడండి గిన్నె చూసారా, క్యూట్గా ఉంది కదా. నాకు ఇలాంటి క్యూట్ గిన్నెలు ఉంటే వంట చేయాలనిపిస్తుంది. ఈ గిన్నె తీసుకుని నుంచి నాకు ఇందులోనే తాలింపు వేయాలనిపిస్తుంది అనమాట. సరే అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను, అలాగే అందులో పోపులో ఆవాలు వేసుకున్నాను, తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కొంచెము ఫ్రై అయ్యాక లాస్ట్లో అయితే కరివేపాకు వేసుకున్నాను అనమాట. ఎందుకంటే కరివేపాకు ముందు వేస్తే నల్లగా అయిపోతుంది, లాస్ట్లో వేస్తే పచ్చిగా ఉంటుంది అనమాట. అందుకని కరివేపాకు వచ్చేసి లాస్ట్లో వేసుకున్నాను. చూసారా తాలింపు వచ్చేసి పప్పులో వేసేసాను. ఎంత కలర్ఫుల్గా ఉందో, అలాగే టేస్టీగా కూడా ఉందన్నమాట. ఎక్కువ కారం అవి వేసుకోకుంటే ఇలా కమ్మగా హాయిగా ఉంటుంది అనమాట. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అందరికీ. ఓకే బాయ్.